సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత కాకపోతే చదవాలండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులను. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే నీకు మేలు కలుగును. నీకు మేలు కలుగును. సందర్భంలో కొన్ని విషయాలు ఏంటంటే మనిషి యొక్క జీవితము ఏంటి అంటే భూమి మీద దేవుడు మనిషి ఎలా ఉండాలని కోరుకున్నాడనంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకున్నాడు. తర్వాత మనిషికి మేలు కలగాలి, మేలుకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వదింపబడాలి, బహుగా ఫలించాలి. ఇవన్నీ దేవుడు కోరుకునే విషయం. నువ్వు అభివృద్ధి చెందాలి, ఫలించాలి. ఇవన్నీ ఎలాగంటే బహుగా సమృద్ధిగా ఉండాలి. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా దేవుడి గ్రంథంలో చెప్పిన విషయం. కానీ దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే దేవుడు మన గ్రంథంలోనే చూద్దాం. గ్రంథంలో ఉన్నవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఏది చెప్పాలో, ఏ సమయానికి ఏది చెప్పాలో దేవుణ్ణి అడిగి దేవుడు చెప్పమన్నది చెబితే వస్తారు జనం. కానీ ఈ రోజున అలా చెప్పట్లేదు. ఒకటే గమనించండి. ఇప్పుడు ఇక్కడ అంశం చెప్పబోయేది ఏంటి అని అంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనే చూసేది 3 విషయాలు చూసి ముగించేస్తాం. నీకు మేలు కలుగును. ఎలా కలిగిద్ది మేలు అనేది ఎలా కలిగిద్దు 3 విషయాలు చూసి ముగించుకుంటాం. మొట్టమొదటిగా యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు చదివే ముందు ఒకటి ఏంటనంటే మేలు కలగాలి అనంటే నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ఉంటే చల్లగల్లా ఉండు, వెచ్చగల్లా ఉండు. నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండవాలి. నువ్వు ప్రార్థనకి వెళ్ళాలి అనుకుంటే ప్రార్థనకు వెళ్ళు. కానీ ప్రార్థనకు వెళ్ళిన తర్వాత నువ్వు నీకు ఇంట్రెస్ట్ అనేది లేకుండా నువ్వు ఉంటే ప్రయోజనం లేదు. తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నీకు విశ్వాసం లేకపోతే ప్రయోజనం లేదు. అంటే ఇప్పుడు నీవు ఉంటే చల్లగల్లా ఉండు, లేకపోతే ఎచ్చగల్లా ఉండు. నులివెచ్చని స్థితిగా మాత్రం ఉండమాకు. ఉంటే నువ్వు భక్తిగా ఉండు, దేవుని పట్ల బాగా భక్తి కలిగి ఉండు. లేకపోతే మామూలు స్థితికే లోకం మామూలుగానే ఉండు. దేవుడు బలవంతంగా నిన్ను రమ్మనట్ల, బలవంతంగా ఆయన ఏది కూడా చేయమనడు. బలవంతంగా అసలు నిన్ను కోరడు. ఉదయం అనే తలుపు యొక్క నుండి ఆయన తట్టుచున్నాడు. ఎందుకనంటే నువ్వు ప్రేమతో నువ్వు ఆ తలుపు తీస్తేనే ఆయన వస్తారు. కానీ బలవంతంగా ఆయన వాడు. బలవంతం అనేది ఆయన నిన్ను చేయడు. నీకు మేలు కలగాలనే దేవుడు కోరుకుంటాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలనే కోరుకుంటాడు. నువ్వు అభివృద్ధి చెందాలనే దేవుడు కోరుకుంటాడు. నువ్వు ఫలించాలనే దేవుడు కోరుకుంటాడు. ఇక్కడ చూడండి, నీకు మేలు కలగాలి అంటే ఆయన చెప్తున్నారు కదా,
ఏమని చెప్తున్నారు? నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని అంటున్నారు. మీకు ఏది ఇష్టమో అది అడగాలి. ఎప్పుడు? ఆయన యందు మీరును మీ యందు ఆయన మాటలు ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడిగితే ఆయన ఇస్తారు అని చెప్తారు. దేవుడు చెప్పింది నమ్మదగిన మాట. ఆయన చెప్పిన మాట ఏ ఒక్క మాట కూడా నిరర్ధకమయ్యి ఉండేకు. తర్వాత ఆయన ఏమని చెప్తున్నారంటే అది మీకు అనుగ్రహింపబడును, మీకు అనుగ్రహింపబడును. తల్లిదండ్రి దగ్గర పిల్లలు ఉండి అడిగితేనే వాళ్ళు ఇస్తారు. అదే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతే వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఇబ్బంది కలిగింది. ఇప్పుడు పసిపోయిన కుమారుడు అంటే ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు తన ఆస్తి అంతా తీసుకుపోయి అది అయిపోయిన తర్వాత ఎంత ఇబ్బంది పడ్డాడు. మరలా ఆయనకు ఎప్పుడు నాకు దొరికింది అని అంటే, ఆయనకి ఎప్పుడు మరలా సమృద్ధిగా వచ్చింది అని అంటే తండ్రి యొద్దకు వచ్చినప్పుడే ఆయనకు సమృద్ధిగా దొరికింది. ఇక్కడ కూడా అంతేనండి. దేవుని యొద్ద ఉన్నప్పుడు, ఆయన హత్తుకొని ఉన్నప్పుడే మనకి ఏది కావాలన్నా కానీ ఆయన ఇస్తారు. అంటే ఎలా ఇస్తారు? బయట ఉంటే ఇవ్వడానంటే ఇప్పుడు ఆయన యొద్ద ఉన్నప్పుడు మనం ఎవరనంటే ఆయన పిల్లలు స్కూల్లో పిల్లలు జాయిన్ చేసినప్పుడు అది ఆ స్కూలు వాళ్ళ టీచర్లు కానీ అది బాధ్యత. ఎందుకనంటే ఆ స్కూల్లో జాయిన్ చేశారు కాబట్టి. అదే జాయిన్ చేయకుండా బయట ఉన్న పిల్లల విషయాల్లో పట్టించుకోమంటే పట్టించుకుంటారా? పట్టించుకోరు. అదే విధంగా క్రీస్తు యొద్ద ఉన్నప్పుడు మనం ఆయన కుమారుడు కుమార్తెనం కాబట్టి మన అవసరం ఏదైనప్పటికీ ఆయన తీరుస్తాం. ఇక్కడ తర్వాత వచ్చిన ఏమని చెప్తున్నారు అంటే చూడండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, మీరు నా శిష్యులగుదురు. చూశారండి, మీరు బహుగా ఫలించితే ఏమైతారంట? తండ్రి ఏమైతారు? మహిమపరచబడు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత దిగజారిపోవటం, లేకపోతే ఆ ఆనందం లేకుండా పోవటం, సంతోషం లేకుండా పోవటం, నా బ్రతికిట్ట అయిపోయింది, నా స్థితి ఎలా అయిపోయింది అనే విధానంలో క్రైస్తవుడు అసలు అలా ఉండకూడదు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు బహుగా ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. అలా అప్పుడే దేవునికి ఏమొస్తుంది అంటే దేవునికి మహిమ వస్తుంది. ఆ తర్వాత చూసే జనం కూడా ఏమనుకుంటారనంటే వీళ్ళు ఎవరబ్బా, ఎవరు వీళ్ళు అని అంటే ఎవరాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయానికి మధ్యాహ్న సమయమున పేతురు యోహాను గారు కలిసి వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తారనంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుంటారు. అక్కడ ఒక భిక్షకుడిని ఆడ కూర్చోబెడతారు. ఆ భిక్షకుడు వీళ్ళని చూసి భిక్షం అడుగుతుంది. అంటే సేవకులను చూసి భిక్షం అడిగిండంటే వీళ్ళు ఏ రేంజ్లో ఉండాలి? వీళ్ళు కూడా చినిగిపోయిన బట్టలు, మురికి బట్టలు వేసుకొని ఉంటే ఆయన భిక్షం అడుగుతురా? వీళ్ళు కూడా అదే టైపులో ఉంటే ఆయనకు లాగే ఉంటే భిక్షం అడుగుతురా? అడగడు. వీళ్ళు వస్త్రాలు కానీ వీళ్ళ రేంజ్ కానీ ఏ విధంగా ఉండాలో ఒకసారి ఆలోచించాలి. అలా ఉంది కాబట్టి క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేసిండు? ఆడ కూర్చున్న ఆయన ఆ భిక్షగాడు భిక్షం అడిగిండు. ఎప్పుడు కూడా క్రీస్తు సేవకులైనా విశ్వాసులైనా దర్జాగా ఉండాలండి, నీతిగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఇంకా ఆశీర్వాదాలు వద్దా? దేని వద్దా? అవి కావాలంటే ఎలా ఉండాలంటే ఈ గిట్టెర పోసుకొని నీరంగా, లేకపోతే నీరసంగా, లేకపోతే ఇంకా అంటే అనారోగ్యం అంటే అది తప్పదు, ఎప్పుడు ఉండదులండి. ఇలా ఉంటే ఏంది వీడు అది వరకే బాగున్నారుగా, క్రీస్తు నమ్ముకున్న తర్వాత మరీ దిగసారిపోయారా అని నవ్వుతారు. అర్థమవుతుందండి? అలా కాదు. ఇక్కడ చెబుతున్న విషయం యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెబుతున్నారు? మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఆ తర్వాత మీరు ఏమవుతారు? ఆ శిష్యులు అవుతారు. నువ్వు మాట విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, నీ పని విషయంలో కానీ, నీ జాబ్ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయాల్లో కూడా నువ్వు మహిమపరచబడా, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ ఎప్పుడనంటే ఆయన యందు ఉన్నప్పుడు నీకు మేలు కలిగింది.
రెండవ విషయం చూడండి, కీర్తన గ్రంథం సారీ అండి, ముందుగా కీర్తనలో చివరిలో చూద్దాం. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం. ఇంకొక రిఫరెన్స్ చూపించి ముగించుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూశారంటే నీకు మేలు కలిగిద్ది. ఇదే విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆయన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని పిలిచిండు. ఎందుకు పిలిచారని చెబుతారు అక్కడ? ఆయన కుమారునితో సహవాసం చేయుటకు. నీకు మేలు కలగాలంటే క్రీస్తు మాటలు నీ యందును, నువ్వు ఆయన యందు ఉండాలి. రెండో విషయం ఏంటంటే నీకు మేలు కలగాలి అని అంటే ఈయన చెప్తున్న విషయం, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు ఏం కలుగును? నీకేం కలుగును? మేలు కలుగును, నీకు సమాధానం కలుగును. అదే విధంగా నీకేం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. ఎప్పుడు? దేవునితో నువ్వు సహవాసం కలిగినప్పుడు, ఆయనతో పాటు ఉన్నప్పుడు. మరి ఇంకా నీకు మేలు కలగాలంటే మూడో విషయం ఏంటో తెలుసండి. ఇలా మనసులో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే నీ మేలు కలగాలంటే ఆయన యందు మీరును, మీ యందు ఆయన మాటలు ఉన్నప్పుడు, మీకు ఏది ఇష్టమో అడిగినప్పుడు మీకు ఆయన ఇస్తారు. అప్పుడు మీకు మేలు కలిగింది. రెండో విషయం ఏంటంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు నీకు సమాధానము, అదే విధంగా నీకు మేలు కలిగింది. మూడో విషయం చూడండి, కీర్తన గ్రంథం 128వ కీర్తన 1వ వచనం నుంచి చూడండి. కీర్తన గ్రంథం 128వ కీర్తన 1వ వచనం నుంచి, యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఎప్పుడంట? మూడో విషయం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకేం కలిగిద్దంట? మేలు కలుగును అని చెబుతున్నా. ఆ మేలు కూడా ఎలాగో తెలుసండి, ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబానంతటికీ మేలేనండి. ఆ కుటుంబం మొత్తం దీవించబడింది, ఆ కుటుంబం మొత్తం ఆశీర్వదింపబడింది. ఇదే ఇక్కడ చెబుతున్న విషయం. తర్వాత చూడండి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. చూశారండి? అంటే భార్య పిల్లల గురించి చెప్పారంటే మధ్యలో పైన ఎవరు కనపడుతున్నారంటే యజమానుడు కనపడతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి యజమానుడు ఆయన త్రోవల యందు నడిచినప్పుడు నీవు ధన్యుడువు, నీకు మేలు కలిగిద్ది అని చెబుతాడు. నీకు మేలే కలిగిద్దండి. నువ్వు చేయాల్సింది ఏమీ లేదండి. ఒక 100 కేజీలు నీ నెత్తి మీద బరువు పెట్టుకోవటము, లేకపోతే నువ్వు ప్రతిదినము నువ్వు ఒక భారం కలిగి ఉండటము, బాధపడటము, చింతపడటము, ఇలాంటివి కాదండి దేవుడు కోరుకుంది. ఒక్కటే కోరుకుంది, ఏంటంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే చాలుగా. అంతే. నువ్వు దీవించబడతావు, తర్వాత నీ పిల్లలు, నీ భార్య, నీ పిల్లలు వీళ్ళందరూ కూడా దీవించబడతారు. వాళ్ళకి ఆశీర్వాదం. తర్వాత చెప్తున్న కింద వచ్చినాలో ఏమని చెప్తున్నారు చూడండి. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. చూశారండి? నీ పిల్లలను చూస్తూ నీకు మేలు కలిగిద్ది. ఎప్పుడనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఎంత సంతోషం, ఎంత ఆనందం చూడండి. ఈ విధంగా నువ్వు ఈ లోకంలో ఉండాలి. ఆ తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఆయనతో పాటు నువ్వు ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఆనందంగా సంతోషంగా ఉంటావు, తర్వాత అక్కడ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటావు. చూశారండి? ఇక్కడ నీ పిల్లలేంటి, నీ భార్య ఏంటి, నీ కుటుంబం ఏంటి, ఎంత అభివృద్ధి చెందుతారో
అసలు ఊహించలేని అభివృద్ధి మీ జీవితంలో వస్తుంది. నువ్వు చేసే జాబ్ విషయంలో, పని విషయంలో, వ్యాపార విషయంలో, ప్రతి ఒక్క విషయంలో నువ్వు అభివృద్ధి చూస్తావు. నీకు మేలే కలిగిద్ది. ఎప్పుడనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం. ఒకటి ఏంటనంటే ఆయన మాటలు మనం ఆయన యందు, ఆయన మాటలు మన యందు ఉన్నప్పుడు మనకు మేలు. రెండవది ఏంటంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు నీకు సమాధానం, మేలు కలిగింది. మూడో విషయం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు మేలు కలిగింది. ఈ మూడు విషయాలు ఇవే దేవుడు కోరుతున్న విషయాలు. ఎందుకనంటే మనం ఆయన పిల్లలు. మన తండ్రి ఎవరండి చెప్పాలి? ఎవరు? రాజు. మన తండ్రి ఎవరు? రాజు. రాజు పిల్లలు ఎవరు? రాజు పిల్లలు ఎవరు? రాజులైన యాజక సమూహం. మనం ఎవరనుకున్నారండి? క్రీస్తుని నమ్ముకున్న వారు ఎవరనుకున్నారు? రాజులైన యాజక సమూహం. మనకు భద్రత ఉంది. మనకు అన్ని విషయాల్లో ఏ శిక్ష విధి లేదు. రోమీయులకు 8:1 ఉంటుంది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎక్కడా లేదు, అక్కడా లేదు, ఎక్కడా లేదు. ఎప్పుడు కూడా సంతోషమే. అదే విషయం చెప్తున్నారు పౌలు గారు. ఏమని చెప్తున్నారు? ఫిలిప్పీయులు 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడు. నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలి. తర్వాత యోహాను గారు రాసిన పత్రికలో ఉంటుంది, ప్రియుడ నువ్వు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాల్లో నువ్వేమవ్వాలి? అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. తర్వాత రాబోయే తరానికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ విధంగా నువ్వు జీవించాలి. మా మామగారి గురించి ఇప్పటికీ కూడా సందర్భం వస్తే చెబుతున్నావంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. వాక్యం చదివిద్ది. కరెంట్ లేకపోతే ఇలా పెట్టుకొని దీపం, లాంతరం, బుడ్డి అంటారు ఆ రోజున. అవి వెలిగించి ఇలా పెట్టుకొని ఇలా ఇలా చదివేది. కళ్ళు కనపడుతున్నప్పుడు 15 సంవత్సరాలు కళ్ళు లేకపోతే ప్రార్థన చేసింది. ఆమె దగ్గరకు వచ్చి పిల్లలందరూ 7వ తరగతి అప్పుడు పాస్ అవుతే 7వ తరగతి పాస్ అయితే నెక్స్ట్ తరగతి, ఆ 7వ తరగతి పాస్ అవ్వడానికి వచ్చి పిల్లల గుంపులకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. సేవకులు వచ్చేవారు. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే ప్రార్థనలోనే ఉంది. నీకు మేలు కలగాలంటే నీ జీవితంలో ఇంకొక 4 విషయాలు చెబుతాను. ఇప్పుడు చదివితే టైం సరిపోదులేండి. 4 విషయాలు ఏంటి? మొత్తం 7 విషయాలు. ఈ 3 విషయాలను ఇంకా 4 విషయాలు ఏంటంటే ఒకటే ప్రార్థన, వాక్యము, ప్రవర్తన, క్రమశిక్షణ. ఇవి మన జీవితంలో ఉన్నప్పుడు మనం బహుగా అభివృద్ధి చెందుతూ దేవుడు మనకి ఏం చేస్తున్నాం? మేలు చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వదన చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ